కె సుబ్రహ్మణ్యం రాజు, డిస్కమ్ అధ్యక్షుడిని, అలాగే రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. మేము చాలా కాలంగా విద్యుత్ సంస్థలో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్గా పనిచేస్తున్నాము. 25 ఏళ్ళ నుంచి కార్మికులు ఉన్నారు. వీళ్ళందరికీ చాలీ జీతాలతో సంస్థ పురోభివృద్ధికి పాటుపడుతున్నారు. కానీ మేమేమో తక్కువ జీతాలతో పనిచేస్తూ మా కుటుంబాలను పోషించుకోలేని పరిస్థితిలో ఉన్నాము. దీన్నంతకీ తీసుకొని మమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేయాలని, కాంట్రాక్ట్ కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని కోరుతున్నాము. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఒకటే కార్మిక సంఘాలు, ఒకటే కార్మికులు పనిచేస్తున్నాము. కానీ వాళ్ళేమో 46,000 తీసుకుంటున్నారు. అన్ని రెగ్యులర్ ఎంప్లాయీస్కి వచ్చే ప్రతి ఒక్క బెనిఫిట్ కాంట్రాక్ట్ కార్మికులుగా కాకుండా వాళ్ళు తెలంగాణలో పొందుతున్నారు. కానీ మేమేం పాపం చేశామో మాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత మేము చాలా దుర్భర పరిస్థితుల్లో ఎదుర్కొంటున్నాము. మమ్మల్ని కూడా తెలంగాణ తరహాలో అదే మాదిరి రెగ్యులర్ చేసి 46,000 జీతాలు ఇవ్వాలనేది మా డిమాండ్. ఈ డిమాండ్ను ఖచ్చితంగా యాజమాన్యము పరిశీలించి మాకు న్యాయం చేయాలి. అలాగే గవర్నమెంట్ కూడా మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని రెగ్యులర్ చేయాలి. అదేవిధంగా మేము మెడికల్ పాలసీ, ఎంతోమంది చనిపోతున్నారు, కార్మికులు ఎంతోమంది చనిపోతున్నారు. వీళ్ళందరికీ మెడికల్ పాలసీ ఇవ్వాలి. అంటే అన్లిమిటెడ్ మెడికల్ పాలసీ ఇవ్వాలి. అలాగే ఎవరైనా చనిపోతే వారికి ఇన్సూరెన్స్ కింద ₹1,00,00,000 ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే మిడిల్ మ్యాన్, కాంట్రాక్ట్ వ్యవస్థను తీసేసి డైరెక్ట్గా డిపార్ట్మెంటే మాకు శాలరీస్ ఇస్తే దాదాపుగా డిపార్ట్మెంట్కు దాదాపు 150 కోట్లు సంవత్సరానికి మిగులుతుంది. ఈ అమౌంట్ జిఎస్టీ కానీ, అలాగే పర్సంటేజ్ అంటే అడ్మినిస్ట్రేషన్ ఛార్జెస్ ఇవ్వడం వల్ల ఇవన్నీ 150 కోట్లు బడ్డను పడుతుంది. అదే డైరెక్ట్ పేమెంట్ ఇచ్చిన దానివల్ల ఆ బడ్డను అనేది తీరిపోయి మేము డైరెక్ట్గా మాకు ఇస్తే ఈ సమాన పనికి సమాన వేతనం ఇచ్చినా కూడా యాజమాన్యం మీద ఒక పైసా కూడా బడ్డను పడదనేది మేము చెప్తున్నాము. కాబట్టి ఇంటంటనే పరిశీలించి మమ్మల్ని రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నాము. లేని పక్షంలో మా ఆందోళన కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయని తెలియజేస్తుంటున్నాము.